వైకుంఠ ద్వార దర్శనాలను 10 రోజుల నుండి 2 రోజులు కుదించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అన్ని రకాలైనటువంటి శైవ శాక్తేయ వైష్ణవ సాంప్రదాయాలు నిరంతరంగా కొనసాగినటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్వామిగా వెంకటేశ్వరునిగా భాసిల్లుతున్నటువంటి ఆ దివ్య మంగళ మూర్తి యొక్క దివ్య ధామం యొక్క ప్రతిష్ట ఇనుమడింపజేసే విధంగా బిఆర్ నాయుడు అనేటువంటి ప్రస్తుత పాలక మండలి అధ్యక్షుడు పనిచేయాలే తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఆ రోజున 6 మంది చచ్చిపోతే ఆయన వెంటనే రాజకీయం చేయడానికి ముందుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకొని వచ్చింది గలీజ్ పని వెంటనే మానేయండి అని అంటే దాన్ని కరదీపిగా తీసుకొని పతాక స్థాయిలో వెంటనే మేము అమలుపరుస్తాం 2 రోజులు అనేదానికి మళ్ళీ సాంప్రదాయాల సృష్టి ఒకటి కృత్రిమంగా తయారు చేసేటువంటి వంట కార్యక్రమం చేసి 26 మంది పీఠాధిపతుల యొక్క ఆలోచన తప్పని మీరు చెప్తారా? ఆనాటి ఆగమ సలహా మండలి చేసినటువంటి నిర్ణయం నేరమని చెప్తారా? ఆ దాదాపు 10 లక్షల మందికి అవకాశం సామాన్య భక్తులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పని చెప్తారా? బిఆర్ నాయుడు గారు వైకుంఠ ద్వార దర్శనం మీ ఒక్కరికేనా? మీకు మీ పాలక మండలి సభ్యులకేనా? మీరు ఊడిగం చేసేటువంటి ఆ రియల్ ఎస్టేట్ ఓనర్లు వాళ్ళకేనా? సామాన్య భక్తులకు వద్దా? సామాన్య భక్తులకు ఉండాలా అన్నటువంటి మేము తీసుకున్నటువంటి నిర్ణయం తప్పిదం ఎలా అవుతుంది? దాన్ని అమలుపరచాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదినని మరొక మారు గుర్తు చేస్తున్నాం.